ఛానలుకి స్వాగతం. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య రోజు ఈ చెట్టు దగ్గర 500 కోట్ల ఖజానా కన్యా రాశి వారికి లభించబోతుంది. అపార ధనవంతులు కాబోతున్నారు. వెంటనే ఈ వీడియో చూసేయండి. ఏ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుందో విషయంపై మీకొక పూర్తి అవగాహన అనేది వస్తుంది. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అలాగే అమావాస్య రోజు వీరు ఏం చేయటం వల్ల ఆర్థికంగా పురోగతి సాధిస్తారు? ఈ పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. చాలా పద్ధతిగా మాట్లాడతారు, పద్ధతిగా వ్యవహరిస్తారు. అలాగే సామరస్యంగా ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే తమదైన శైలిలో ఫలితాలు సాధించాలి అనుకుంటారు తప్ప గొడవలు పెట్టుకోవటం వీరికి అస్సలు నచ్చదు. అయితే వీరు చాలా రకాల పుణ్య కార్యాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. ఈ యొక్క మంచి లక్షణాలను చూసి ఆ పరమేశ్వరుడు అలాగే ఆ పార్వతీదేవి ఈ యొక్క కన్యా రాశి వారిని అనుగ్రహించారు. అలాగే లక్ష్మీ కటాక్షాన్ని కూడా వీరు పొందుకోబోతున్నారు. ఇదివరకు మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు, ఆ భగవంతుడు మీ మీద దయ చూపించాడు. ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలైతే ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా మిమ్మల్ని విముక్తులను చేయాలని ఆ పరమశివుడు భావించాడు. అలాగే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మీకు కలగబోతుంది. డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య చాలా శక్తివంతమైంది. అయితే ఈ అమావాస్యకి చాలా విశిష్టత ఉంది. ఈ అమావాస్య రోజున ఉదయం లేవగానే ఇల్లంతా కూడా శుభ్రపరుచుకుని తలస్నానం చేసి ఒక చెంబులో కొన్ని పాలు తీసుకుని మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వేప చెట్టు మొదట్లో పాలు పోసి పాలతో తడిచిన మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మీ నుదుట కుంకుమలాగా ధరించండి. 2 ప్రమిదలు తీసుకుని ఒకదానిపైన ఒకటి పెట్టి వేప చెట్టు మొదట్లో మీరు నెయ్యితో దీపం వెలిగించండి. ఎందుకంటే వేప చెట్టును మహాలక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర 2 ప్రమిదల్లో నెయ్యి వేసి దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు లభిస్తుంది. త్వరలో ఆర్థిక పురోగతి మీరు పొందుకుంటారు. అలాగే వేప చెట్టు మొదట్లో మీరు ఈ విధంగా దీపం వెలిగించిన తర్వాత చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసే సమయంలో మీ యొక్క మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలైతే ఉన్నాయో వాటి నుండి మిమ్మల్ని విముక్తులను చేయమని ఆ లక్ష్మీదేవిని వేడుకోండి. అలాగే పరమశివుణ్ణి, పార్వతీదేవిని, విష్ణుమూర్తిని కూడా మనసులో ఒకసారి మననం చేసుకోండి. మీకున్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా చెప్పుకోండి. ఈ విధంగా కనుక వేప చెట్టు మొదట్లో నెయ్యి దీపాన్ని మీరు అమావాస్య రోజు వెలిగిస్తే కనుక మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అమావాస్య రోజును చీకటితో పోలుస్తూ ఉంటాం. అయితే మీ జీవితంలో నుండి ఆ చీకటిని తొలగించడానికి మీరు దీపాన్ని వెలిగించారు. కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి తన యొక్క కరుణాకటాక్షాలను మీ మీద చూపిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు కూడా అధికంగా వస్తాయి. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. అలాగే వ్యాపారంలో, వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో ఊహించని మెరుగైన ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే మీ జీవితంలో ఆర్థికపరమైన అంశాల్లో ఊహించని లాభాలు కూడా మీరు చూస్తారు. అలాగే వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు దక్కించుకుంటారు. మీ యొక్క జీవితంలో మీరు ఇదివరకు ఎప్పుడూ కూడా చూడని అద్భుతమైన ఫలితాలనైతే ఈ యొక్క అమావాస్య రోజు మీరు నెయ్యి దీపం వెలిగించడం ద్వారా ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి కన్యా రాశి వారు ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలైతే పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.